నమస్తే లక్కీ పీపుల్. ఈ పోలాల అమావాస్య అయితే ఎవ్వరింట్లో ఎప్పటికి జరగకూడదని అయితే నేను కోరుకుంటాను. ఇదైతే మా పక్కింటి వాళ్ళు మాకిచ్చిన ఐటెమ్. ఇదైతే కొబ్బరి బూరి అండ్ ఆ పులుసయితే అన్ని రకాల పులుసులు వితౌట్ ఆనియన్‌తో ఆ పులుసయితే చేస్తారంట ఈ పోలాల అమావాస్య రోజు. ఏంటి? ఎందుకు జరగకూడదు? ఇలా పండగ అంటేనే వండుకొని తింటే పండగ కదా! ఆ పండగ ఎందుకు జరగకూడదు మా ఇంట్లో అనుకుంటున్నారేమో! అది రీజన్ గాదండి. ఇది ఈరోజు ఎందుకు చేసుకుంటారు అంటే ఇదివరకు పూర్వం బిడ్డలే వాళ్ళ సంతానం వాళ్ళ సంతానం ఏదైతే ఉందో అదే వాళ్ళ ఆస్తులు అనుకునేవారు కదా! అదే టైంలో బిడ్డలు పుట్టి చనిపోతూ ఉన్నారంటే, ఈ పోలాల అమావాస్య చేస్తాము అని మొక్కుకుంటే, తర్వాత పుట్టే బిడ్డలైతే చాలా అందంగా, ఆరోగ్యంగా అయితే పుట్టేవారంట. అందుకే ఇది జరుగుతూ ఉంటుంది. సంవత్సరానికొక్కసారి వీళ్ళు భిక్షాటన అయితే చేయాలి. అంటే ముగ్గురు లేదా ఐదుగురు ఇళ్ళ నుంచి గుప్పెడు బియ్యం తెచ్చి అదే వండుకొని వాళ్ళైతే తినాలి అంట ఆ రోజు. అండ్ అది కూడా వాళ్ళ ఇంట్లో ఎప్పుడైతే ప్రెగ్నెన్సీస్ చనిపోకుండా అంటే థర్డ్ మంత్ అబార్షన్ అనో, లేదంటే తర్వాత పిల్లలు పుట్టి చనిపోవడమో అలాంటివి జరిగినా సరే, ఆ ఇంట్లో అయితే తీసుకోకూడదంట. అంటే వితౌట్ మ్యారేజ్ ఎవరైనా కూడా చనిపోతే వాళ్ళ ఇంట్లో అయితే తీసుకోకూడదంట. ప్రతి సంవత్సరం అన్నీ గుర్తు తెచ్చుకొని, బాధ తెచ్చుకునే రోజు కింద నాకైతే అనిపించింది. అండ్ అట్ ఏ టైమ్ తర్వాత పుట్టే బిడ్డలు పుట్టడం ఓకే. ఇట్స్ ఓకే. బట్ ఎంతైనా తెలుసుకొని ఆవిడ ఏడుస్తూ చెప్తుంటే స్టోరీ నాకు ఏదో అయిపోయింది. సో, అందుకే అంటున్నా ఈ పోలాల అమావాస్య ఎవ్వరింట్లో జరగకూడదని. ఇలాంటి కంటెంట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసేయచ్చుగా.